ప్రెగ్నెన్సీ టైంలో గనక పళ్ళకు సంబంధించిన సమస్యలేమన్నా ఉంటే అవి ట్రీట్ చేసుకోకపోతే ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ అంటే హై లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వల్ల చిగుర్ల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో, చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఉండే మార్నింగ్ సిగ్నల్స్ వల్ల వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో, వామిటింగ్స్ తోటి స్టమక్‌లో ఉండే యాసిడ్ ఏదైతే ఉందో దానికి పళ్ళనేవి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. సో, దానివల్ల కూడా ఎనామిల్ డ్యామేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ టైంలో క్యావిటీస్ అంటే పిప్పి పళ్ళు వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటితో పాటు ప్రెగ్నెన్సీ టైంలో ఉండే క్రేవింగ్స్, కొంతమందికి స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ క్యావిటీస్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, కారణం ఏమైనప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో జింజివల్ ఇన్ఫెక్షన్స్, అలాగే క్యావిటీస్ ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గనక ఈ ప్రాబ్లమ్స్‌ని గనక ట్రీట్ చేసుకోకపోతే, సో, జింజివల్ ఇన్ఫెక్షన్స్ వల్ల నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్ అంటే ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే పిల్లలు కూడా బరువు తక్కువతో పుట్టే రిస్క్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో గనక క్యావిటీస్ ఉంటే అంటే పిప్పి పళ్ళు ఉంటే కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా బ్లడ్ ద్వారా బేబీకి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, పుట్టిన బేబీస్‌లో కూడా చాలా చిన్న ఏజ్‌లోనే క్యావిటీస్ వచ్చే ప్రమాదం అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ 2 కారణాలని దృష్టిలో పెట్టుకొని మీకు గనక ప్రెగ్నెన్సీ టైంలో పళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ కన్సల్ట్ చేయండి. అసలు ఈ సమస్య లేకుండా డెంటల్ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ప్రెగ్నెన్సీలో తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.